చేజారి నీకే జీవితం ధారావాహిక 9వ భాగం. రచన సిఎస్జి కృష్ణమాచార్యులు. కథాపఠనం మలవరపు సీతారాం కుమార్. జరిగిన కథ: ఇందిరా అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు శేఖర్. పెళ్ళైన వెంటనే తను అర్జెంటుగా జర్మనీ వెళ్లాల్సి రావడంతో ఇందిరకు తోడుగా తన పిన్నిని, తమ్ముడు మధుని ఉంచుతాడు. వెంకట్ అనే వ్యక్తితో మాట్లాడుతున్న వదిన ఇందిరాని వారిస్తాడు మధు. శేఖర్ గురించి మధుతో చెప్పడం ప్రారంభిస్తుంది ఇందిర. అతను డిగ్రీ చదివే రోజుల్లో ప్రభా అనే అమ్మాయిని ప్రేమించాడు. ఆమెకు వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయం కావడంతో ఇందిరను పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి రోజే ప్రభకు వివాహం కాలేదని తెలుసుకుంటాడు. ఇద్దరూ జర్మనీ వెళ్ళి అక్కడ కలిసి ఉంటారు. ఇందిర చెప్పిన మాటలు నమ్మలేకపోతాడు మధు. భర్తతో విడాకులు వచ్చే వరకు మధుతో సహజీవనం చేస్తానంటుంది ఇందిర. అంగీకరించడు మధు. అన్నయ్య శేఖర్కి కాల్ చేసి ఇండియా వచ్చేయమంటాడు. ఇందిర ఊహించినట్లే ఇప్పట్లో రాలేనంటాడు శేఖర్. గీతా మేడంని కలిసి సమస్య వివరిస్తాడు మధు. ఇందిరని తన వద్దకు తీసుకుని రమ్మంటుంది మేడం. తన కథను గీతా మేడంకి వివరిస్తుంది ఇందిర. మేడం ఇంటికి దగ్గరలోని ఒక ఇంటికి షిఫ్ట్ అవుతారు ఇందిర, మధులు. మ్యూజిక్ క్లాసెస్లో చేరుతుంది ఇందిర. ఇక చేజారి నీకే జీవితం ధారావాహిక 9వ భాగం వినండి. ఇందిర జీవితంలోకి కొత్త ఉత్సాహం వచ్చేసింది. ఉదయమే ఇల్లు వాకిలి శుభ్రం చేయడం, పూజ చేయడం, టిఫిన్ భోజనం తయారు చేయడం, మధుకు టిఫిన్ పెట్టి స్కూలుకు వెళ్ళడం అంటే పరుగు పందెమే. ఇష్టమైతే ఎంత పనైనా మనిషి ఆడుతూ పాడుతూ చేసేస్తాడు. ఇందిర లాంటి పనిమంతులకు ఇది క్రీడా వినోదమే. సోమవారం ఉదయం స్కూల్కి వెళ్ళడానికి తయారై మధుని వెళ్ళిరానా అని మృదువుగా అడిగింది. మధు ఆమెతో కరచాలనం చేస్తూ నీకు నా శుభాకాంక్షలు, వెళ్ళిరా అని నవ్వులు చిందిస్తూ చెప్పాడు. ఇందిర చటుక్కున వంగి అతని పాదాలను తాకింది. ఊహించని ఆమె చర్యకు ఉలిక్కిపడి ఇదేమిటి అంటూ ఆమెను లేవదీశాడు. కన్నీటితో చెమర్చిన కనులతో ఇందిర ఇదంతా నీ వల్లనే కదా అంది. మధు ఉప్పొంగిపోయాడు. స్నేహపూర్వకంగా ఆమెను కౌగిలించుకొని ఆమెకు అభినందనలు తెలిపాడు. ఇందిర సంతోషంగా స్కూటీపై వెళ్ళిపోయింది. త్రోవలో గీత, రవిల ఆశీస్సులు తీసుకుని ఉద్యోగంలో చేరింది. కలుపుగోలు స్వభావం కల ఇందిర స్కూల్లో పనిచేసే వారితో తేలిగ్గా కలిసిపోయింది. ప్రిన్సిపాల్ ఉదయమే స్టాఫ్ మీటింగ్ పెట్టింది. ఇందిర మిగతా టీచర్స్తో కలిసి హాజరైంది. మొదట ప్రిన్సిపాల్ అందరికీ ఇందిరను పరిచయం చేసి అజెండాలోని అంశాలపై చర్చ ప్రారంభించింది. 3 అంశాలపై చర్చ జరిగింది. 10 రోజుల్లో ఒకేనాడు వచ్చే ఉగాది పండుగ, అంబేద్కర్ జయంతి ఏర్పాట్ల గురించి మొదట చర్చ జరిగింది. పిల్లలకు ఆటపాటల్లో పోటీలు నిర్వహించి బహుమతులు ఇవ్వాలని నిర్ణయించారు. స్కూల్ పిల్లల తల్లిదండ్రులనే కాక చుట్టుపక్కల గ్రామాల్లోని పిల్లల తల్లిదండ్రులను కూడా ఆహ్వానించాలని తీర్మానం చేశారు. తర్వాత వేసవి శిబిరాలపై చర్చ జరిగింది. వేసవి శిబిరాల్లో సంగీతం, చిత్రలేఖనం, ఆటపాటలతో పాటు ఇంగ్లీషు, తెలుగు భాషల నైపుణ్యం ప్రధానంగా ఉండాలని ప్రతిపాదించారు. ఇందుకోసం పేరెంట్స్ మీట్ నిర్వహించి బోధనాంశాలపై తుది నిర్ణయం తీసుకోవాలని తీర్మానించారు. ఆఖరి అంశం టీచర్స్కి వేసవి సెలవులు. ప్రతి ఒక్కరూ వారిని కోరిన విధంగా 3 వారాల సెలవు రొటేషన్ పద్ధతిలో తీసుకోవచ్చని అంగీకారానికి వచ్చారు. అంబేద్కర్ జయంతి నిర్వహణకు వేసిన కమిటీలో ఇందిరకు చోటు కల్పించారు. చివరగా ఈ ఉత్సవానికి ఎవరిని ప్రధాన అతిథిగా పిలవాలన్న చర్చ వచ్చింది. వేసవి శిబిరాల నిర్వహణకు ధన సహాయం చేయగల వ్యక్తిని పిలిస్తే బాగుంటుందని ఇందిర ప్రతిపాదించింది. ఆలోచన బాగుంది. అలా ఇచ్చే వ్యక్తి ఎవరని ప్రిన్సిపాల్ అడిగింది. అందరూ మౌనంగా ఆలోచిస్తూ ఉండడం చూసిన ఇందిర విష్ణు జ్యువెలర్స్ అధినేతను పిలుద్దాం అంది. ఆయన నీకు తెలుసా అని ప్రిన్సిపాల్ ఆసక్తిగా అడిగింది. నాకు తెలియదు. మొన్న నగలు కొనడానికి వెళ్ళినప్పుడు అక్కడ సేల్స్ మెన్ గొప్పగా పొగిడితే విన్నాను. మనం ప్రయత్నించి చూడవచ్చు. అందరూ ఇందిర మాట బలపరిచారు. ఇందిర, వైస్ ప్రిన్సిపాల్ వెళ్ళి విష్ణు జ్యువెలరీస్ అధినేత సురేంద్ర జైన్, అతని భార్యను అనితను ఆహ్వానించడం, పిల్లలు లేని ఆ దంపతులు వీరి ఆహ్వానాన్ని మెచ్చి అంగీకరించడం చకచకా జరిగిపోయాయి. సభకు ఏర్పాట్లు సాగాయి. పిల్లలకు తర్ఫీదునిచ్చే పనిలో ఇందిర పాలు పంచుకుంది. సభ దిగ్విజయంగా ముగిసింది. సమయానికి ముందుగానే వచ్చి సురేంద్ర, అనిత పిల్లలతో ముచ్చటించారు. స్కూల్ అంతా కలయి తిరిగారు. ప్రిన్సిపాల్ ఇందిర దగ్గరుండి వారికి స్కూలు ఆవిర్భావం,
ఎదుగుతున్న తీరు, వివిధ శిక్షణా కార్యక్రమాల గురించి వివరించారు. సభకు పిల్లల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో సభ ఉత్సాహంగా ప్రారంభమైంది. అతిథుల్ని పరిచయం చేసే పని ఇందిర అద్భుతంగా నిర్వర్తించింది. రూరల్ విద్యార్థులకు చక్కని శిక్షణ, తక్కువ ఫీజుకే అందించే లక్ష్యంగా ఈ పాఠశాల పనిచేస్తోందని చెప్పి పిల్లల నైపుణ్యాలు పెంచడానికి చేపడుతున్న కార్యక్రమాలు, ముఖ్యంగా వేసవి శిబిరాల గురించి ప్రిన్సిపాల్ గారు వివరించారు. పిల్లలకు అర్థమయ్యేలా సులభమైన భాషలో పండగ గురించి, అంబేద్కర్ గారి గొప్పతనం గురించి సురేంద్ర ఉపన్యసించారు. అనిత పోటీల్లో విజేతలైన పిల్లలకు బహుమతులనిచ్చి వేసవి శిబిరాల నిర్వహణకు సహకరిస్తామని చెప్పి 2 లక్షల రూపాయల చెక్కు ప్రిన్సిపాల్కి అందించారు. సభలో చప్పట్లు మార్మోగాయి. ప్రిన్సిపాల్ వారి ఉదారతను పొగుడుతూ అందరికీ ధన్యవాదాలు తెలపడంతో సభ ముగిసింది. పిల్లల ప్రోగ్రాంలు జనరంజకంగా ఉండడంతో అందరూ టీచర్లని మెచ్చుకున్నారు. సభ విజయవంతం కావడం, చక్కని విరాళం లభించడంతో ప్రిన్సిపాల్, టీచర్ల ఆనందానికి అవధి లేకుండా పోయింది. ఇందరకు అందరి దగ్గర నుండి ప్రశంసలు వచ్చాయి. ప్రిన్సిపాల్ రవికి ఫోన్ చేసి, మీకోసం నేను ఒక అమ్మాయికి ఆ రోజు సహాయం చేస్తున్నా అనుకున్నాను, కానీ ఈరోజు తెలిసింది మా బడికే సహాయం చేశానని, మీకు ధన్యవాదాలు అని చెప్పింది. ఇందిరకు అర్థమైంది, చేజారిందనుకున్న జీవితానికి దేవుడు నూతన జవసత్వాలు ప్రసాదిస్తున్నాడని. ఆమె కృతజ్ఞతాభావంతో భగవంతుని ముందు మోకరిల్లింది. ఇందు అన్న రవి పిలుపు విని ఆమె దేవుని గది నుంచి బయటకు వచ్చింది. రవి ఆమెకు ఒక చిన్న పుష్పగుచ్చాన్ని అందించి, నా పేరు నిలబెడతానన్నావు, ఈరోజు నా గర్వానికి అంతులేదు అంటూ ఇందిర నుదుట ముద్దు పెట్టాడు. గీత ఇందిరకు దిష్టి తీసింది. ఇందిర రవితో, ఆ రోజు మీరు నాకు పట్టుబట్టి వజ్రపు ముక్కు పుడక కొనడం వల్లే కదా ఇదంతా జరిగింది, ఆ క్రెడిట్ మీదే అంది. అయితే నీకు మా ఇంకో బంగారు చెవిదుద్దులు కానుక, పద పద అందాల రాకుమారిలా తయారయ్యరా, ఈలోగా మేం టీ తయారు చేసుకొని తాగుతాం అన్నాడు. నేను ఒప్పుకోను, ముక్కు పుడక చాలు, మళ్ళీ దుద్దులా, టీ నేనే పెట్టిస్తాను, మీరంతా కూర్చోండి అంది ఇందిర మారాముగా. మావయ్య మాటకు విలువలేదా? రవి మాటలకు అడ్డు వచ్చి, అలా నేనెప్పటికీ అన్ను, కానీ మీ ప్రేమకు ఒక హద్దుండాలి. ఇంకా మీరు మన తారా స్వప్నాలకు పెళ్లి చేయాలి, డబ్బులు నీళ్ళలా ఖర్చు చేస్తే ఒప్పుకోను అంది. ఇందిర మాటలకు గీత నవ్వుతూ, మంచి పొదుపరి కోడలే దొరికింది అమ్మాయి, నీకు ఆ బెంగ అక్కర్లేదు, వాళ్ళ పెళ్లి కోసం అన్నీ ఎప్పుడో సిద్ధం చేశాం, మా బంగారు కోడలికి ఏమీ చేయలేదు, ఇప్పుడు చేస్తున్నాం, కాదు కూడదంటే నిన్ను కట్టేసి తీసుకువెడతాం అంది. అడ్డు చెప్పేందుకు అవకాశం లేకపోవడంతో ఇందిర మధు వైపు చూసింది. మధు నవ్వుతూ, తప్పదు అన్నాడు. మీ రుణం ఎలా తీర్చుకోవాలో అంది ఇందిర రవిని చూస్తూ. మా వృద్ధాప్యంలో నీ దగ్గరే ఉంటాం, కాస్త ప్రేమగా చూసుకుంటావు కదూ అన్నాడు రవి. ఇందిర తన చేతులతో రవిని చుట్టేసి, నా ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటాను అంది. ఇక ఏమీ ఆలోచించకుండా బయలుదేరు, మా ముచ్చట్లకు అడ్డురాకు రవి గారాముగా ఆమె తల నిమురుతూ చెప్పాడు. నలుగురు దుద్దులు కొన్నాక భోజనం చేసి ఇంటికి తిరిగి వచ్చారు. రవి గీత వెళ్ళిపోయాక విశ్రాంతిగా టీవీ చూస్తున్న మధు పక్కనే కూర్చుంది ఇందిర. కాసేపు మౌనంగా టీ చూసాక ఇందిర నిద్రొస్తోంది అని లేచింది. నిన్ను చూస్తుంటే హ్యాపీగా ఉంది, ఎంబీఏ చేయకపోయినా ఒక మేనేజర్కు ఉండాల్సిన లక్షణాలు నీకున్నాయి అన్నాడు మధు. కొన్నాళ్ళు ఉద్యోగం చేశా కదా, అక్కడే శిక్షణ బాగా ఇచ్చారు, అదేమో కానీ నా మాటకి మన్నన, నా పనికి ప్రశంస తేలిగ్గా వస్తున్నాయి, ఈ అదృష్టం ఎంతకాలం ఉంటుందో అంది ఇందిర కాస్త బెంగగా. అలా బెంగపడకు, ఇది నీ మంచి కాలం, ఎంజాయ్ చేయి, గుడ్ నైట్ అన్నాడు మధు. అంతేలే, గుడ్ నైట్ అని ఇందిర వెళ్ళిపోయింది. మధు మనస్సులో నీలి నీడలు. తను చూడని తండ్రి ప్రేమ రవి దగ్గర ఇందిర పొందడం అతనికి ఎంత ఆనందం కలిగిస్తోందో అంత అసూయని రేకెత్తిస్తోంది. కనులు మూసుకొని ఇలా ఆలోచించడం సరికాదనుకుంటూ అతడు నిద్రలోకి జారుకుంటున్నాడు. ఇంకా ఉంది చేజార నీకే జీవితం ధారావాహిక 10వ భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ. మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో, వినాలనిపించే గాత్రంతో మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్లో
పూర్తి ఉచితంగా వినండి, చూడండి. మన తెలుగు కథలు .com వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి. వందల కొద్దీ మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము. మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి. ధన్యవాదాలు.